ప్రియమైనటువంటి దేవుని సంఘమా, జీవాధిపతి అయిన దేవుని ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ ఈ శాంతి వేళ శుభం తెలియజేస్తూ మరి ఈ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. రండి వాక్యంలో ఒక భాగాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీ కృపలో మాకు దయచేసినందుకు వందనాలు. మీరు దయాళుడవు, మీరు నమ్మదగిన దేవుడవు, మీ కృప నిరంతరం ఉంటుంది. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరే ప్రభా మహాశ్చర్య కార్యాలు చేయు దేవుడవు. మిమ్మను దేవుడిగా చేసుకున్న జనులు ధన్యులు. మీకు స్తోత్రాలు. మరొకసారి ప్రభా ఈ ఆరాధన అంతటినీ మీ ప్రశస్తమైన హస్తానికి సమర్పిస్తుంటున్నాం. భయభక్తులతో మీ సన్నిధిలో మేము ఉండటానికి, జీవాధిపతి అయిన దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రభా మా పూర్ణ హృదయంతో, మా బలముతో, మా పూర్ణ మనస్సుతో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను దయచేయమని మరొకసారి ప్రభా ముందున్నటువంటి సమయాన్ని యావత్తు మీ చేతికి సమర్పిస్తూ, మీ స్పష్టమైన స్వరం, మీ సన్నిధి మేము అనుభవించలాగిన సహాయం చేయమని, ఏ బిడ్డ ఏ ఆలోచనలతో, ఏ ప్రార్థనలతో మీ సన్నిధికి వచ్చారో ఆ బిడ్డలు మీరు సంధించండి. మా హృదయ సున్నతిని గావించమని మీకే స్తుతి ఘనత చెల్లిస్తూ యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. సర్వశక్తుడైన మన దేవుని పరిశుద్ధ నామములు మీకందరికీ శాంతి వల్ల శుభములు. రండి మన పరిశుద్ధ దేవుని కీర్తించి ఆయనను కొనియాడి ఆయనను ఆరాధిస్తాం. అన్ని నామముల కన్నా పైనామం యేసై నామం. ఈ చక్కని పాటు పాడుతూ మన దేవుని ఘనపరుస్తాం. నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. మన దేవుని నామం సర్వశక్తి కలిగినటువంటి నామం. రెండు ప్రియులారా, ఆయన సన్నిధిలో ఆయనను మహింపరుస్తూ జీవితాలు కుమ్మరిస్తూ ఆయనను ఆరాధిస్తాం. శిలువ శక్తి చేత మన జీవితాలను పవిత్రపరిచి మనకు నవీనతను దయచేసినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులు. ఈ పాట పాడుతూ రండి మన ప్రభువును స్తుతిస్తాం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్ల, నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్ల, నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావం తొలగించి. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావం తొలగించి. సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను.
సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా. దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా. యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమేలగా జయించు వారిగా మార్చెను. క్రీస్తుతో రాజ్యమేలగా జయించు వారిగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చేటువంటి మన యేసయ్య సన్నిధిలో ఆనందిస్తాం, ఆయనను ఆరాధిస్తాం. రండి, కుతూహలం ఆర్భాటమై మన యేసుని సన్నిధిలో, ఆనందమే మన యేసుని సన్నిధిలో ఈ పాట పాడుతూ పరిశుద్ధ దేవుని కొనియాడదాం, ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు నివసించు అనుదినం దేవాలయం నేనే, దేవాది దేవుడు నివసించు అనుదినం దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు,
జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, అందరం లేచి నిల్చుంటే ఉత్తర ప్రత్యుత్తర పాఠాన్ని మనం చదువుదాం. మరి ఫర్ అవర్ రెస్పాన్సివ్ రీడింగ్ షల్ వి ఆల్ అరైజ్ అండ్ రీడ్ Psalm 139 verses 1 to 18. కీర్తన 139 మొదటి 18 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చదువుకుందాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు మరొక వచనాన్ని చదవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఐదవ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఏడవ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. 11వ వచనం, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. పదిహేను వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. 17వ వచనం, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అందరం కలిసి చివరి వచనాన్ని చదువుకుందాం. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఆమెన్. దయచేసి కూర్చుందాం. రెండు ప్రియులారా, ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన హృదయాలు ప్రభు పాదాల చెంత కుమ్మరిస్తాం. మన దేవుడు నమ్మదగిన వాడు, ప్రార్థన ఆలకించేవాడు. ధైర్యంతో వస్తాం. ప్రభు పాదాల చెంత మనము మన హృదయాలు కుమ్మరిస్తాం. ఆయన ఒక్కడే ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన యొక్క తలంపులు మన పట్ల ఎంత గొప్పగా ఉన్నాయి. రండి ప్రార్థన చేస్తాం. నమ్మదగిన మా దేవా, జీవాధిపతి, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తుంటున్నా. మీ పాదాల చెంతకు రావటం మాకెంత గొప్ప భాగ్యం. మీ సన్నిధిలో మిమ్మల్ని నమ్మి ప్రభా వారి హృదయాలు కుమ్మరిస్తూ ఈ రీతిగా రావటానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా పైన, మా కుటుంబాలపైన, మా యొక్క విశ్వాస సమాజం పైన, సంఘం మీద మీ యొక్క మెండైనటువంటి కృప ఆశీస్సులు ఎంతో గొప్పగా ఉన్నాయి.
మీరు మాట్లాడుతూ జీవితాలను లేవనెత్తి బలపరుస్తూ ఉన్న రీతిని బట్టి వందనాలు. ఈరోజు నేను మరొకసారి మీ పాదాల చెంతకు మేము వస్తూ ఉన్నాం. నేను మా సొంత భక్తి కాదు, మా సొంత బలం కాదు, మా జ్ఞానం కాదు, కానీ మీ ఉచితమైన కృపను బట్టి మేము ఈ రీతిగా మీ పాదాల చెంతకు మేము రాగలుగుతున్నాం. అయ్యా, ఆ మీ కృప కొరకే వందనాలు, మీ ప్రేరణ కొరకే వందనాలు. పరిశుద్ధుడా, మీ యొక్క అద్భుతమైన ఎత్తైన తలంపుల కొరకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేమెందుకు ప్రభా మరి నేను పనికిరాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా పట్ల కృప చూపించారు. మీకు దూరస్తులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి మా చెంతకు వచ్చారు. మా అపరాధాలలో పాపములలో మేము చచ్చిన వారే ఉన్నప్పుడు మమ్మల్ని కరుణించి బ్రతికించి పాపముల నుంచి విమోచించి సిలువలో మీరు మా కోసం చూపించిన దివ్య ప్రేమ కొరకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. ఏమిచ్చినా మీ మంచితనానికి, మీ ప్రేమకు రుణాన్ని తీర్చుకోలేమయ్యా. మరొకసారి సాయంత్రం వేళ మీ యొక్క ప్రశస్తమైన సిలువ రక్తం చేత ప్రభా మా హృదయాలు మీరు తాకండి. నిర్మలమైన మనసాక్షితో నేను పవిత్రమైనటువంటి హృదయంతో మీ పాదాల చెంత మిమ్మల్ని ఆరాధించి గణపరిచే కృపను దయచేయండి. మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాలు సరిచేసుకుని అనేక మందికి మీ ప్రేమను చాటి చెప్తూ మీ సాక్షులుగా నిలబెట్టడానికి సహాయం చేయండి. అవును తండ్రి, ప్రభా మీ చెంత మేము తగ్గించుకొని ఉండటానికి, మీ చెంత మేము వినముతో నమ్రతతో మీరిచ్చేటువంటి బలముతో ధైర్యంగా నిలబెట్టడానికి, ఎన్ని సవాళ్ళు వచ్చినా ఫేస్ చేయడానికి కృప చూపించండి. అయ్యా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని బట్టి వందనాలు. మీ వాక్యాన్ని బట్టి ప్రభా, సంఘాన్ని బట్టి, సంఘ దర్శనాన్ని బట్టి, సంఘంలో మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. అవును తండ్రి, సువార్తను బట్టి వందనాలు. మీ దివ్య ప్రేమ కొరకే, విశ్వాసం కొరకే వందనాలు చెల్లిస్తుంటున్నా. నేను ఆ సువార్తను పంచుకునే కృపను దయచేస్తూ ఉన్నారు, నీకు స్తోత్రాలు. మరొకసారి నేను ఈ సాయంత్రం వేళ నేను ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనికరించండి ప్రభా. మీరు మీదైన శైలిలో మీరు బిడ్డలను ప్రభా మీరు తాకుతూ ఉన్నందుకు వందనాలు. మీ సార్వభౌమ ప్రణాళికలో ఏ సమయంలో, ఏ హాస్టల్లో, ఏ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో, ఏ నేను వర్క్ ప్లేస్లో మీ బిడ్డలను ఎట్లా సంధిస్తున్నారు మాకు తెలియదు, కానీ మీరు చేస్తున్నారు. ఆ మీ గొప్ప కార్యాలను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ బలమైనటువంటి మీ యొక్క హస్తం బిడ్డలపైన ఉంచండి. ఈరోజు వాక్యంలోనికి వెళ్తుండగా మీరు ప్రభా మా హృదయాలను తెరవండి, కనికరించండి. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత, విడుదల, విమోచన, మీ యొక్క నేనా జ్ఞానం, మీ యొక్క నడిపింపు, చక్కని డైరెక్షన్, నేనా విశ్వాసంలో బలము, నిరీక్షణ, భవిష్యత్తుని ఫేస్ చేయడానికి నేను కాన్ఫిడెన్స్ మీరే దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మరొకసారి ప్రభా మా జీవితాలను మీ ప్రేమగల పరిశుద్ధ హస్తానికి సమర్పిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మరొకసారి నేను సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ పేరు పేరు మీరు కనికరించమని, ఈ ఆన్లైన్ నేను స్ట్రీమింగ్లో నేను ఏ దేశంలో నుంచి, ఏ ప్రాంతంలో నుంచి నేను కనెక్ట్ అయ్యి నేను ఇక్కడ మిమ్మల్ని ఆరాధిస్తున్నారో ఆ బిడ్డలను, వారి కుటుంబాలను బ్లెస్ చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీకే స్తుతి, మీకే ఘనత చెల్లిస్తూ యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథముల నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషేకును అబేద్నగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లన గ్రోవిని, పెద్ద వీణెను, సుంపోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? షద్రకును,
మేషకును అబెద్నగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుడి వాక్యమును మన ఆత్మీయ నిమిత్తమై ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ సాయంత్రం వేళ దేవుని ప్రశస్తమైనటువంటి నామంలో మీకందరికీ శుభం తెలియజేస్తుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనమందరం దేవుని సన్నిధిలో చేరి ఉంటున్నాం. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచబడని వాక్యంలో మనము బహుస్పష్టంగా మనము గ్రహించగలం. ప్రియులారా, ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ద స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ అన్నటువంటి అంశాన్ని మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను. అది స్థిరమైనటువంటి విశ్వాసము అన్న అంశం మీద మనం ధ్యానిస్తాం. ప్రియులారా, రండి, బైబిల్ గ్రంథంలో అన్ని పుస్తకాలలో మనము చూస్తూ ఉండగా మనకేమర్థమవుతుందంటే, దేవుడు తన ప్రజలతో నడిచాడు, దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు, దేవుడు తన సమాజములో తన ప్రజల మధ్య ఆయన కార్యాలు చేసినట్లు మనం గమనిస్తుంటున్నాం. ఈ ప్రత్యేకించి దానియేలు గ్రంథంలో మరి 3వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలం. బబులోను దేశానికి దేవుని ప్రజలైన యూదులు చెరకనిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, చెరకని పోబట్టం అనేటువంటిది అది ఆషామాషి అయినటువంటి పని కాదు. ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వారి ప్రాంతాలు, వారి గృహాలు, వారి సమాజాలు, వారి యొక్క స్థలాలు, వారి యొక్క దేవాలయాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి దండెత్తుకొని పోబడినటువంటి ఈ పరిస్థితిని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తుంటున్నాం. దేవుని ప్రజలైన ఈ యొక్క యూదులు ఎందుకు చెరకొనిపోబడ్డారని చెప్పేసి అంటే, ప్రియులారా, బాగా గమనించాలి. వాక్య భాగంలో ప్రవక్తలు దేవుని ప్రజల్ని హెచ్చరించారు. అయా, మీ జీవితాలు మార్చుకోండి, ఎదుగా విగ్రహాల చుట్టూ మీరు తిరుగుతున్నారు, అనైతిక జీవితాలకు మీరు పాల్పడ్డారు, దేవుని దృష్టికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, అన్యజనుల వలె వారి యొక్క ఆచార వ్యవహారాలు పాటిస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రియులారా, యెషయా భక్తుడు ఏం చేశాడంటే అని వార్న్ చేశాడు, వారిని హెచ్చరించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. 100 years బిఫోర్ ఆయన హెచ్చరించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 21 వచనం 39వ వచనాన్ని కూడా మనం గమనిస్తే ఇందులో మనకు తెలుస్తుంది. మీకా ఆ ప్రవక్త కూడా తన భారాన్ని వ్యక్తం చేశాడు. అది మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదవచ్చు. హబక్కుకు కూడా ఆయనకు అర్థం కావట్లేదు. ప్రభువా, మరి మీరు ఇంత నీతి విశ్వాస్యత కలిగినటువంటి దేవుడవు, బబులోను రాజ్యాన్ని, బహు భయంకరమైన, క్రూరమైన, మీ దృష్టికి బహు భయంకరమైన రాజ్యాన్ని మీ ప్రజల జీవితాలను దండెత్తుకుని వెళ్ళటానికి అనుకూలపరిచారు ఏంటి అన్నటువంటి ఒక ఆలోచన వ్యక్తపరిచినట్లు హబక్కుకు గ్రంథంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియుల, అనంత మాత్రమే కాదు, కానీ ఇర్మియా ప్రవక్త ఏం చేశాడంటే ఆయన కూడా ఈ యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చమన్నటువంటివి మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 25, 27 వచనాల్లో మనకు బహు స్పష్టంగా ఇది అగుపడుతుందని మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, ఒక మాట ఏంటంటే, దేవుడు తన ప్రజల జీవితంలో ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల జీవితంలో ఆయన జోక్యం చేసుకుని he walks among his people. He has his very presence among his people. He has something to share and guide his people in a very different way. తన ప్రజలతో నిలబడాలని, తన ప్రజలతో నడవాలని, తన ప్రజలను చాలా చక్కగా నడిపించాలన్నటువంటిది దేవుని యొక్క అభిష్టం ఉన్నది. ప్రియులారా, దయచేసి గమనిద్దాం. ఈ సత్యాన్ని ఎవరికి కూడా మర్చిపోకూడదని ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. అది ఏ దేశమైనా, అది ఏ ప్రజలైనా, అది ఏ సమాజమైనా, ఈ వాస్తవికత దేవుడు మనుషుల యొక్క వ్యవహారంలో ఆయన పాలిభాగస్తుడై ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఆయనను పక్కన పెట్టి మనిషి ఏదైనా చేయాలని ఆలోచన చేస్తే మనిషి ఏమవుతాడంటే విఫలుడవుతాడు. He will become a failure if he tries to keep God out of the equation. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈయన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తిని ఆలోచన చేస్తే అమెరికా దేశం మరి అమెరికన్ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ అనేటువంటిది మరి స్టార్ట్ అయింది.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఆ యొక్క దేశాన్ని నడిపించడానికి ఒక సిస్టమ్ను వాళ్ళు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ప్రియులారా, అలాంటి టైంలో ఆ కన్వెన్షన్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఏమని అడ్రస్ చేస్తారంటే, మరి ఇక్కడ జార్జ్ వాషింగ్టన్ గారితో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ ఒక చక్కని మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఈ ప్రాసెస్ కొంత నిదానించబడుతుంది, అది స్లోగా వెళ్తా ఉన్నప్పుడు, అది చాలా కుంటుపడినట్లుగా వెళ్తా ఉన్నప్పుడు ఈయన జ్ఞాపకం చేశాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు. ఏమన్నారంటే, I have lived a long time. Sir, I have lived a long time. The longer I live, the more convincing proof I have that God involves in the affairs of men. God is involved in the affairs of men. దేవుడు లేకుండగా మనం ఏదైనా చేయాలని పోతే అది అవదు అన్నట్లుగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుని ప్రజలు దేవునిని పక్కన పెట్టి వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే అది పొరపాటు, అది చేయలేనటువంటి పరిస్థితి. దయచేసి రండి, ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలను యెరూషలేమును దండెత్తింది బబులోనును ఆక్రమించడానికి వచ్చారు ఎవరంటే మాదీయులు, పారసీకులు. ప్రియులారా, వారి తర్వాత ఏం జరిగిందంటే, దేవుడే వారి తర్వాత వేరే రాజులను మరి అనుకూలించి ఏం చేశారంటే, మరి యూదులను తిరిగి యెరూషలేం పంపించి, మీరు వెళ్ళండి, రిటర్న్ టు యువర్ ప్లేస్ అండ్ బిల్డ్ యువర్ టెంపుల్ అని మరి రైట్ రాయల్గా అనుమతించి, అది డిగ్రీ ఆజ్ఞను జారీ చేసి దేవుని ప్రజలను పంపించేసినటువంటి కథనాన్ని వాక్యంలో గమనిస్తుంటున్నా. ప్రియులారా, ఊహించండి, ఎందుకు ఇవన్నీ చేశాడంటే, గాడ్ కేర్స్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పట్ల ఆయన కన్సర్న్ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు. తన జనమంటే ఆయనకు చాలా ప్రీతి, తన ప్రజలంటే ఆయన మర్చిపోలేనటువంటి వాడు. నిబంధన చేసుకున్నాడు గనక చాలా చాలా జాగ్రత్తగా వారిని చూస్తున్నాడు. వాళ్ళు కానీ ఒకవేళ దేవుని మాటను ఉల్లంఘిస్తే వారికి కావాల్సినటువంటి శిక్ష ఇస్తున్నాడు. ఒకవేళ వారిని ఒకవేళ చెరకు పంపించినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే, వారితో తన యొక్క పాఠాన్ని నేర్పించి వారి మధ్య కూడా ఉన్నాడనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యాలు గమనిస్తుంటున్నాం. ప్రియులారా, ఏది ఏమైనా కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే, గాడ్ కేర్స్ ఫర్ హిస్ పీపుల్ అండ్ గాడ్ కంట్రోల్స్ ద లైవ్స్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పట్ల ఆయన జాగ్రత్త వ్యవహరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు తన ప్రజలను తన ఆధీనంలో ఆయన ఉంచుకున్నాడని ఈరోజు మనం గమనించాలి. అందుకనే A.T. పియర్సన్ అన్నటువంటి వ్యక్తి ఒక మాట అంటాడు, హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిస్ స్టోరీ. ఈ చరిత్ర అంతా ఏంట్రా అని ఆలోచన చేస్తే ఇది ఆయన కథనే. ఆయన ప్రజలను ఎన్నుకుంటాడు, ప్రజలతో నడుస్తాడు. ఒకవేళ ఆయనకు తిరుగుబాటు చేస్తే ఇలాంటి బబులోని రాజ్యాలకు ఆయన అప్పగిస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ తీసుకుని వస్తాడు. వారి జీవితాలను ఏం చేస్తాడంటే ఆశీర్వదించి బలపరిచి తన వైపుకి నడిపించుకునేటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రం వేళ దేవుని యొక్క స్వరము మనం వింటూ ఉన్న కొలది నా గట్టి నమ్మకం ఏంటంటే, ఈరోజు మన జీవితాలను దేవుడు బలపరుస్తాడని, ఈరోజు మన దేవుడు మన జీవితాలను ఆయన స్థిరపరుస్తాడని, మన విశ్వాస జీవితంలో వచ్చే అనేకమైనటువంటి పరీక్షలు, పోరాటాలు ఉంటాయే, వాటిలో జయాన్నివ్వటానికి, వాటిలో మనకు జయ జీవితాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తున్నాడని ఈ సాయంత్రం వేళ నేను రూఢిగా నమ్ముతుంటున్నాను. రండి ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి 3 సత్యాలు మనం గమనిస్తాం. ఆ 3 సత్యాలు ఒకటి ఏంటంటే కన్ఫ్రంటింగ్ ద ఛాలెంజెస్, ఎదుగో సవాళ్ళను మనం ఎదుర్కోవటం అన్నటువంటిది విశ్వాసంతో. రెండవది ఏంటంటే ప్రియులారా, మరి కన్విక్షన్స్ ఆఫ్ గాడ్లీ మెన్, దేవుని బిడ్డల యొక్క ఒక గూఢమైనటువంటి నమ్మిక ఏంటి అన్నటువంటిది. మూడవది ఏంటంటే ప్రియులారా, కమిట్మెంట్ టిల్ ద లాస్ట్, చివరి వరకు దేవుని కొరకైనటువంటి ఒక నిబద్ధత గురించి మనము ఈ సాయంత్రం వేళ ధ్యానిస్తాం. దయచేసి రండి, దేవుడు మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. మన హృదయాలతో దేవుడు మాట్లాడుతుండగా, ప్రభా ఎదుగో నీకోసం ఎన్ని సవాళ్ళు వచ్చినా నీకోసం జయించే వారిగా, నిన్ను మరి వెంబడించే వారిగా, చివరకు ఆ నిబద్ధతను కాపాడుకునే వాడిగా నన్ను ఉంచండి అని చెప్పేసి మనం ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మొదటి పాయింట్ ఏంటంటే కన్ఫ్రంటింగ్ ద ఛాలెంజెస్, సవాళ్లను మనం ఎదుర్కోవటం అన్నటువంటిది. బబులోన్లో ఈ యొక్క యూదులు ఉన్నారు. నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే,
ఈ బబులోన్లో యూదుల్లో నుండి చాలా మరి బెస్ట్ పీపుల్ను ఆయన ఎన్నుకొని తన అడ్మినిస్ట్రేషన్లో వారిని వాడుకోవటానికి ఏం చేశాడంటే ఆయన ఆలోచన చేశాడు. ఈ ప్రక్రియలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తర్వాత దానియేలును మరి నెబుకద్నెజర్ రాజు ఎన్నుకోవటం అనేటువంటి జరిగింది. ప్రియులారా, ఒక మాటలు చెప్పాలంటే బ్రైటెస్ట్ అండ్ ద బెస్ట్ ఆ యొక్క యూదుల్లో నుంచి వారిని ఎన్నుకొని తన అడ్మినిస్ట్రేషన్కి అది బలోపేతం అయ్యేలాగిన వీరిని ఎన్నుకోవటం అన్నటువంటిది జరిగింది. ప్రియులారా, ఏది ఏమైనా కానీ దేవుని యొక్క మరి సార్వభౌమ ప్రణాళికలో ఒక స్ట్రాటజిక్ వేలో దేవుడు వీరిని ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తుంటున్నాం. వారి ఇంటికి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యెరూషలేముకు చాలా దూరంగా ఉన్నారు. ఆ బబులోన్లో వారికి మందిరం లేదు, ఉందా? లేదు ప్రియులారా. ఆ బబులోన్లో వారికి ఆత్మీయ ఒకవేళ ఎంకరేజ్ చేయడానికి స్పిరిచువల్ మెంటర్స్ ఉన్నారా? ఆత్మీయంగా వారిని నడిపించే నాయకులు ఉన్నారా? పెద్దలు ఉన్నారా? బహుశా లేకపోయి ఉండొచ్చు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. వేరే రాజ్యము, వేరే ప్రాంతము, వేరే నాగరికత, వేరే భాష, వేరే రాజు, వేరే మత సంబంధమైన ఆత్మీయ విషయాలు అక్కడ వాళ్ళు గమనిస్తుంటున్నారు. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో వారు ఎలాంటి మరి ఆత్మీయ ఛాలెంజెస్, ఆత్మీయ పోరాటాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈరోజు మనం వాక్యాలు గమనిస్తుంటున్నాం. ప్రియులారా, ఈరోజు ఒకవేళ మనము దేవుని సన్నిధిలో చర్చి లేని చోట నేను ఉన్నానండి అనుకుంటున్నారా? అది షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు అనుభవిస్తుంటున్నారు. ఇక్కడ ఏంటండి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ఇదిగో వీళ్ళు అనుభవిస్తుంటున్నారు. ఈ ఏంటండి మాట్లాడదామంటే ఎవరు లేరే మాకంటే ఇదిగో వీళ్ళు అనుభవిస్తుంటున్నారు. ప్రియులారా, ఇలాంటి నేపథ్యంలో ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే వీరి పేర్లు మార్చేశాడు. జీవము గల దేవుని పేర్లు పెట్టుకున్నటువంటి వీరి పేర్లు మార్చేసి బబులోను దేవుళ్ళ పేర్లు పెట్టేశాడు. ఊహించండి, ఒక అన్య దేశంలో అన్య దేవతలను ఆరాధించేటువంటి ఆ రాజు భవనంలో, ఆయన భవనంలో పనిచేయటానికి, టాప్ పొజిషన్లో పనిచేయటానికి వీరిని మరి అతను రాజు తీసుకోవటం జరిగింది. వాళ్ళు వెళ్ళారు. ప్రియులారా, 3 సంవత్సరాలు ఒక ఇంటెన్సివ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఏంటంటే అక్కడ నేషనల్ సర్వీస్ చేయటానికి. ఊహించండి ప్రియులారా, యూదులు బబులోను ప్రజల్లాగా వాళ్ళు వ్యవహరించాలి అన్నట్లుగా ఈ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. దయచేసి గమనిస్తాం ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే ఈ ముగ్గురు హననయ, మిషాయల్, అజరయ వారి పేర్లే షడ్రక్, మేషక్, అబేద్నెగోలుగా మరి నెబుకద్నెజరు మార్చేశాడు. ప్రియులారా, మరి దానియేలు గురించి ఆలోచన చేస్తే బెల్తెషాజర్ అనేటువంటి పేరును మరి తనకు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ప్రతికూల పరిస్థితులలో, సవాళ్ల నడుమ వీళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, దేవుని పైన ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేశారంటే వమ్ము చేయకుండా దేవునిని అట్లనే గట్టిగా పట్టుకున్నటువంటి విషయాన్ని వాళ్ళు ఇక్కడ వాక్యంలో మరి వారి జీవితంలో జరిగినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. దయచేసి రండి, కొన్ని ఆత్మీయ సత్యాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మరి పరీక్షలు విశ్వాస జీవితంకి వస్తున్నాయంటే దేవుడు అనుకూలిస్తున్నాడంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనం బలపడటానికి. అపవాది శోధిస్తాడు, ఎందుకంటే మన విశ్వాసాన్ని నాశనం చేయటానికి. మన విశ్వాస జీవితం పరీక్షింపబడుతుందంటే ఆలోచన చేయండి ప్రియులారా, మన యొక్క విశ్వాసము అది నమ్మదగినటువంటిది. ఇట్ కెన్ బి ట్రస్టెడ్. వెన్ అవర్ ఫెయిత్ ఇస్ టెస్టెడ్, ఇట్ కెన్ బి ట్రస్టెడ్. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకనే పేతురు భక్తుడు తన యొక్క మరి పత్రికలు రాస్తూ, పేతురు రాసినటువంటి ఆ మొదటి ఆ పత్రికలో మనం చూస్తే ప్రియులారా, మరి చాలా చాలా చక్కగా పేతురు మాట్లాడుతున్నాడు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు విశ్వాస పరీక్ష ఎంతవరకు నడిపించిందంటే చివరికి అగ్నిగుండంకి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క మంటలు, ఒకవేళ ఆ యొక్క మంటల ఆ పరిస్థితి కూడా వారికి వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కూడా అంతవరకు వచ్చినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు వదులుకోవటానికి వాళ్ళు ఇష్టపడలేదు, వాళ్ళు వెనకంచ వేయలేదు. ప్రియులారా, దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచినటువంటి వాళ్ళుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన
శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకును కారణమగును. ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. నేను అనుకుంటున్నాను, ఈ యొక్క పేతురు భక్తుడు ఈ యొక్క దానియేలు పుస్తకాన్ని బాగా చదివినట్లున్నాడు. అందుకనే అగ్ని పరీక్షలు అంటా ఉన్నాడు. ఇదిగో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా అగ్ని పరీక్ష వచ్చింది. కానీ వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేశారంటే దేవుని యందు స్థిరంగా నిలుపుకున్నట్లుగా ఈరోజు వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, నిజమైన విశ్వాస జీవితానికి మనము అనేకమైనటువంటి ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని పైన నమ్మిక ఉంచి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియులారా, మరి కొంచెం ముందుకు వెళ్దాం. ఈ ముందుకు వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో మరి దయచేసి గమనిద్దాం. ఇలాంటి శోధన, ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటంటే, నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను 90 అడుగుల మరి ఒక విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని ఆయన నిలబెట్టి మరి ఏం చేశాడంటే, ఆ రాజ్యంలో అందరూ కూడా సాష్టాంగపడి నమస్కరించి దానిని ఆరాధించాలని చెప్పేసి ఆజ్ఞ జారీ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే మేము చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. పేర్లు మార్చుకున్నారు, బాగానే ఉంది. రాజు దగ్గర పనిచేయాలంటే బాగానే ఉంది. మీ యొక్క జీవిత శైలి నేర్చుకోవాలంటే అది బాగానే ఉంది. కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ బాగానే ఉంది. కానీ వారి యొక్క ఆత్మీయ జీవితానికి, వారి యొక్క నమ్మిక దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా, అలాంటి ఛాలెంజ్ వాళ్ళ దగ్గర నిలబడినప్పుడు దే జస్ట్ డిడ్ నాట్ కాంప్రమైజ్. అక్కడ రాజీ పడలేదని చెప్పి ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ ప్రతిమకు, ఆ 90 అడుగుల ఆ బంగారు ప్రతిమకు ఆ చక్కని సన్నాయి, ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పిల్లన గ్రోవి, అక్కడ ఉన్నటువంటి వీణ, సింఫోనీ అవన్నీ ప్లే చేస్తుండగా రాజు ఆజ్ఞ ఏంటంటే, మరి అందరి రాజ్యంలో అందరూ కూడా సాష్టాంగ పడాలంటే వీళ్ళు ఏమన్నారంటే సాష్టాంగ పడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏంటంటే, వాళ్ళ నమ్మిక ఏంటంటే వి కెనాట్ కాంప్రమైజ్ హియర్ అని చెప్పేసి వాళ్ళు ఒకళ్ళు గీత గీసుకున్నారనమాట. దీనిని మేము దాటమండి అని. ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో అలాంటి గీత గీసుకుని దేవుని కోసం నిలబడుతున్నాం అన్నటువంటిది ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. స్వదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ మనం ఉద్యోగం చేస్తున్నా, దేవుని కోసం ఆ రాజీ పడని జీవితానికి ఒక గీత గీసామా? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఒకసారి ఆలోచన చేస్తాం. రెండవదిగా, ఈ రెండో పాయింట్ ఏంటంటే, వాక్యాలు గమనిస్తే ఒక చక్కని కన్విక్షన్ వాళ్ళు కలిగి మరి జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కన్విక్షన్స్ ఆఫ్ ద గాడ్లీ మెన్, దేవుని ప్రజలుగా, దేవుని మనుషులుగా వాళ్ళకున్నటువంటి ఒక ఆత్మీయ ఒక కన్విక్షన్, ఒక ఒప్పుదల, ఒక డీప్ రూటెడ్ ఫెయిత్ అంటాం కదా, ఆ ఆత్మీయ ఒప్పుదల ఏంటి ప్రియులారంటే, దయచేసి గమనిద్దాం. తోరా, దేవుని ధర్మశాస్త్రం అనేటువంటిది వారికి ఆ యెరూషలేములో చాలా బాగా వాళ్లకు అందుబాటులో ఉంది. అక్కడ యెరూషలేములో వారి సొంత దేశంలో వారు దేవుని వెంబడించడం అనేటువంటి చాలా ఈజీ. ఎందుకంటే అందరు యూదులే, అందరికీ తెలిసింది, అందరికీ ఇది సుపరిచితమైనటువంటి పరిస్థితే. కానీ బబులోనికి వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రియులరా, తోరా, దేవుని ధర్మశాస్త్రం కేవలము మైండ్లో కాదు, కానీ వాళ్ళ యొక్క జీవిత శైలిలో కూడా అది పాలిభాగం అయిందని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. చర్చి లేదు, పాస్టర్ లేదు, పెద్దలు లేరు, కానీ వాళ్ళు ఏం చేశారో ఈరోజు వాక్యంలో మనం చూస్తాం. దయచేసి రండి ప్రియులారా. యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని కార్యాలు పితరుల జీవితంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, యెహోషువ, గిద్యోను, దావీదు ఇలాంటి దేవుని ప్రజల జీవితంలో వారి కార్యాలు అనేకములుగా విని ఉండి ఉంటారు ప్రియులారా. బహుశా ఆ ఇశ్రాయేలీయుల చరిత్ర చూస్తున్నప్పుడు దేవుని నిబంధన, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క కార్యాలు ఎన్నో రీతిలుగా విని ఉండి ఉంటారు ప్రియులారా. వారి జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, మా దేవుడు మా జీవితాన్ని నడిపించగలడు, మా దేవుడు మా జీవితం పైన అధికారం కలిగినటువంటి వాడు. మై గాడ్ కంట్రోల్స్ మై లైఫ్.
Our God who made a covenant with us, He is there for us and He is there in charge. మాతో నిబంధన చేసిన మా దేవుడు మాతో ఉన్నాడు. ఆయన సమస్తం పైన అధికారం కలిగినటువంటి వాడన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మిక కలిగినటువంటి బిడ్డలుగా బబులోనులో వీరు జీవిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, దయచేసి గమనిద్దాం. ఇలాంటి టైంలో మనం ఆలోచన చేస్తే మరి మోషే ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మరి వేరే ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, దానికి పూజించకూడదని నిర్గమకాండం 20వ అధ్యాయంలో 3-5 వచనాల్లో మనం ఆలోచన చేస్తే ఈ వాక్య భాగం వారి జీవితంలో అక్కడ కనబడుతుంది. లార్డ్, ఇది ఉంది నీ వాక్యంలో, కానీ ఇక్కడ మేము ఛాలెంజ్ ఎదుర్కొంటా ఉన్నాం. వాట్ సార్ట్ ఆఫ్ కన్విక్షన్ డిడ్ దే హ్యావ్? ఎలాంటి ఒప్పుదల వారికి ఉంది ప్రియులారా? ఏంటంటే ప్రియులారా, ఈ వాక్యానికి లోబడితే మా దేవునికి లోబడినట్లనే. మా సొంత దేశంలోనే కాదు, కానీ బబులోనికి వచ్చినా కానీ మా దేవుడు ఒకటే. బబులోను ప్రాంతంలో ఎంతమంది రాజులు ఉన్నా, ఎంత గొప్ప రాజులు ఉన్నా, ఎంత గొప్ప పాలసీలు ఉన్నా కానీ మా పాలసీ ఏంటంటే we cannot have any other God than our God who made a covenant with us. మాతో నిబంధన చేసిన దేవునికి తప్ప మేము ఎవరికి కూడా మేము ఆరాధన చేయలేమని చెప్పి వాళ్ళకున్నటువంటి ఆ కన్విక్షన్. ప్రియులారా, దేవుడు ఒకసారి చెప్తే అది సెటిల్ అయినట్లనే. మళ్ళీ దానికి డిస్కషన్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు, దానికి మళ్ళా దానిని కాంప్రమైజ్ అయిదాం అన్నటువంటి ఆలోచన కూడా లేదనమాట. షడ్రక్, మేషక్, అబెద్నెగోల కన్విక్షన్, వారి యొక్క లోతైనటువంటి నమ్మిక, ఒక విశ్వాసం ఏంటంటే మా దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడు, మా దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడు. ప్రియులారా, వేరే దేవుణ్ణి ఆరాధన చేస్తే ఈ యూదులకు ఏమర్థం అంటే, క్రైస్తవ విశ్వాసంలో కూడా దాని అర్థం ఏంటంటే వారి సొంత ధర్మాన్ని విడిచిపెట్టినట్లనే. ఇట్స్ అ tantamount టు రినౌన్సింగ్ హిజ్ ఓన్ ఫెయిత్. వాళ్ళ సొంత ధర్మాన్ని వదిలిపెట్టినట్లనే, దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని తెగివేసుకున్నట్లనే. ఆలోచన చేస్తాం ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేస్తాం. బబులోన్లో ఎవరు చూడట్లేదు అని చెప్పేసి అట్లా మొక్కి వెళ్ళిపోవడం కాదు ప్రియులారు ఇది. దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అంటే అది కాదు ప్రియులారు ఇది. దేవునితో ముడిపడిన జీవితాన్ని తెగగొట్టుకుని వేరే దేవుళ్ళ దగ్గరక ప్రాణాలు పోయినా కానీ ఇది చేసేది లేదంటున్నారు ఈ యవనస్తులు. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంత్రం వేళ. అక్కడ ఉన్నటువంటి కల్దీయులు చూశారు, చాల్దియన్స్ వాళ్ళు చూసి హే అందరూ ఈ బంగారు ప్రతిమకు మొక్కుతున్నారు, కానీ ఇక్కడ ముగ్గురున్నారే, ఈ రాజు తన భవనంలో టాప్గా పెట్టుకున్నాడే, వీళ్ళేంటి ఈ యొక్క వీణ, సింఫోనీ, ఈ యొక్క పిల్లనగరు ఇవన్నీ కూడా మరి చక్కగా ప్లే చేస్తున్నప్పుడు, మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు అందరూ సాష్టాంగపడుతున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళేంటి సాష్టాంగపడట్లేదని వీళ్ళు గమనించారు. బహుశా చాలా జాగ్రత్తగా గమనించుంటారు. చెరకనిపోబడినటువంటి వాళ్ళకు వాయిస్ లేదు, యాక్చువల్గా మైనారిటీ, వేరే విశ్వాస ధర్మం, ముగ్గురే ఉన్నారు. అఫ్కోర్స్ ఉన్నారు, వేరే యూదులు కూడా ఉన్నారు. ఒకవేళ వీళ్ళు కానీ ముగ్గురు ఒకవేళ పూజించింటే అందరూ కూడా పూజించేటువంటి ఆ రిప్రజెంటేషన్లో ఉండేవాళ్ళము, కానీ వీళ్ళు జాగ్రత్తగా నిలబడ్డారు, ఆరాధించడానికి వాళ్ళు ముందుకు రాలేదు. వీళ్ళు కల్దీయులు వెళ్ళి నెబుకద్నెజరుకు చెప్తారు, రాజా మీరు ఒక ఆజ్ఞ జారీ చేశారు, రాజ్యమంతా పాటిస్తుంది, కానీ వీళ్ళేంటి ఇమ్మిగ్రెంట్ స్పెషలా? వాళ్ళేంటి గ్రేటా? ఏంటి వాళ్ళ కేసు ఏంటి వాళ్ళ కథ ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి అంటే రాజు పిలిపించాడు, రౌద్రుడైపోయాడు నెబుకద్నెజరు. ఊహించాడు, ద టాప్ కింగ్, ద బ్రైటెస్ట్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. ఈ యొక్క ముగ్గురిని తీసుకున్నాడు, షడ్రక్, మేషక్, అబెద్నెగోలను పిలిపించాడు. ఏంటండి ఈ మాట చెప్తున్నారు మీరు? మంచి మ్యూజిక్ ప్లే చేస్తుండగా మీరు సాష్టాంగపడట్లేదంటే ఈ విగ్రహానికి. ఇంక ఇది మాట్లాడటం కూడా అసలు అవసరం లేదేమో రాజా అన్నారు వాళ్ళు.
దీని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అవసరం లేదు అసలు అని చెప్పేసి అంటే రౌద్రుడైపోయాడు. సాష్టాంగపడతారా లేదంటే ఇదిగో ఈ యొక్క అగ్నిలో వేయమంటారా అంటాను. రాజా, మా దేవుడు ఎవరంటే మేము నమ్మినటువంటి దేవుడు, మీరు ఒకవేళ మమ్మల్ని ఈ అగ్నిగుండంలో వేసినా కానీ దీంట్లో నుంచి మమ్మల్ని బయటికి విడిపించగల సమర్థుడు ఆయన. ఒకవేళ రాజా అది గుర్తుపెట్టుకో, ఒకవేళ ఆయన మమ్మల్ని విడిపింపకపోయినను ఇదిగో ఇక విగ్రహానికి మేము ఆరాధించేది లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు రాజుతో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి కమిట్మెంట్ ఈ ముగ్గురు జీవితంలో? వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేదే, వాళ్ళకు వేరే పరపతి లేదే, వాళ్ళకు ఏంటి సపోర్ట్ లేదే. బబులోను రాజ్యంలో ఏంటి వారి ధైర్యం అంటే, నిబంధన చేసిన దేవుడు, భూమిని ఆకాశాన్ని కలిగి చేసిన ఆ దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఆ జనాంగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిలబడ్డారు. ప్రియులారా, రాజుతో మా దేవుడు అని స్టార్ట్ చేశారు. ఎంత చక్కని మాట. మేము సేవించుచున్న దేవుడు. వాట్ అన్ ఇంట్రడక్షన్ ఇట్ ఈస్. మేము ఎవరంటే మేము సేవించుచున్న మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి కూడా మమ్మల్ని తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పింపకపోయినను మేము ఈ విగ్రహానికి మేము ఆరాధించేది లేదని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వాట్ ఎ కమిట్మెంట్ ఇట్ ఈస్ డియర్ ఫ్రెండ్స్, వాట్ ఎ కమిట్మెంట్ ఇట్ ఈస్. వాడు మాట ఒకటే, మా దేవుడు గొప్పవాడు, రక్షించగల సమర్థుడు ఒకటి. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను మేమేం చేస్తామంటే వీ విల్ రిమైన్ ట్రూ టు అవర్ గాడ్. అది అన్నమాట సత్యం. ఇక్కడ ఆయన చేసినా ఆయన చేయకపోయినా, మమ్మల్ని విడిపించకపోయినా కానీ వీ విల్ రిమైన్ ట్రూ టు అవర్ గాడ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి కమిట్మెంట్కు దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. నెబుకద్నెజర్కి అర్థం కాలేదు, పిలిపించాడు, రౌద్రుడు అయిపోయాడు. ఆ అగ్నిగుండం 7 అంతలు వేడి ఎక్కువ చేయండి, 7 అంతలు చేసినా 70 అంతలు చేసిన ప్రియులారా, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఈ ముగ్గురిని లోపలేసేసాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను. ప్రియులారా, జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ అగ్నిగుండంలో వేయగా వెంటనే జరిగినటువంటి విషయము, అక్కడ వాళ్ళని తీసుకుని వెళ్ళిన వాళ్ళు చనిపోయారు. అక్కడ అగ్నిగుండంలో రాజు చూస్తూ ఉండగా ఏం జరిగిందంటే ప్రియులారా, అక్కడ 4వ వ్యక్తి వారితో ఉన్నట్లుగా గమనిస్తున్నాడు. అర్థం కాలేదు, పిలిచాడు. రై ఏంటి మనల్ని ముగ్గురిని పెడితే 4వ వ్యక్తి ఉన్నాడేంటి, నలుగురున్నారేంటి అని చెప్పేసి అర్థం కాలేదు. వారిని బయటికి రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. పిలిపించగా చూస్తే ప్రియులారా, వారి ఎంట్రుక ఒకటి కూడా పడలేదు, దుస్తులు కాలిపోలేదు, అగ్ని వాసన కూడా అంటలేదు, వణికిపోయాడు. మీ దేవుడు నిజమైన దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలు మాట్లాడేలా మాట, కానీ నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతున్నాడు, యో గాడ్, నీ దేవుడు నిజమైన దేవుడని ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి స్టోరీ ప్రియులారా ఇది. దేవుడు వారిని రక్షించాడు ప్రియులారా. అగ్నిగుండంలో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు. వారి జీవితమే ఒక అద్భుతంగా నిలబడిపోయింది. సర్వ ప్రపంచంలో, సర్వ చరిత్రలో, సర్వ యుగాలకు ఈ యొక్క స్టోరీ అది మారుమ్రోగిపోతుంది. ఏంటంటే దేవుడు తన ప్రజల జీవితంలో ఏం చేశాడంటే అగ్నిగుండం లాంటి పరిస్థితులలో కూడా వారి మధ్య ఆయన నిలబడ్డాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో అగ్నిగుండం లాంటి పరిస్థితులలో కూడా నిన్ను విడిచిపెట్టాడు ప్రియులారా. ఆయన నీతో నడిచేవాడు, ఆయన నీతో ఉండేటువంటి వాడని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఎంత చక్కని మాట ప్రియులారా. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క సన్నివేశంలో మనం ఆలోచన చేస్తే 3 విషయాలు రాజు మాట్లాడుతున్నాడు. 28వ వచనం 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఆయన ఏమంటున్నాడంటే, హీ అఫర్మ్ ద పవర్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు దేవుని యొక్క శక్తిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రియులారా. ఈ ముగ్గురు యవనస్తుల యొక్క విశ్వాసం ఎంత గంభీరమైనదో ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేశాడంటే ఈ ముగ్గురు అబ్బాయిల ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోల డెడికేషన్ దేవుని పట్ల, తమ దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ ఏంటో మరి ఆయన ఖచ్చితంగా అఫర్మ్ చేస్తూ ఉంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రం వేళ దేవుని కోసం చివరి వరకు నమ్మకంగా ఉంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నమ్మకమైనటువంటి వారికి చివరి వరకు నమ్మకంగా ఉంటే
ఆయన జీవ కిరీటాన్ని దయచేస్తాడని వాక్యంలో ఆయన రాసి ఉంచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మనమున్నటువంటి దినాలు, మనమున్నటువంటి ప్రపంచం ఎలాంటి భయంకరమైన ప్రపంచమో మనం చూస్తుంటున్నాం కదా. కొలిమి లాంటి అపోజిషన్, వ్యతిరేకత వస్తుంది లేదా ప్రతి చోట చూస్తుంటున్నాం. కానీ ప్రియులరా, ఎంత అలాంటి కొలిమిలు ఎంత వేడి చేసినప్పటికీ మన దేవుడు మనతో నిలబడేటువంటి వాడని ఈరోజు వాక్యంలో గుర్తు చేసుకుంటున్నాం. ప్రియులారా, ఎంత ఒత్తిడి ఎక్కువైనా కానీ కదా, ఎంత బహుబలముగా ఒత్తిడి వచ్చినప్పటికీ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రియులారా, ఇట్ టేక్స్ గ్రేట్ డీల్ ఆఫ్ గ్రేస్, ప్రేయర్స్, faith and courage to stand for Christ while others are bowing down to the gods of this world. ఈ లోక సంబంధమైనటువంటి దేవతలకు అనేక మంది సాష్టాంగపడుతుండగా దేవుని ప్రజలుగా మనము దేవుని వైపు చూసి ఖచ్చితంగా నిలబడటానికి, రాజీ పడకుండా జీవించటానికి దేవుని కృప మన ప్రార్థనలో, మన ధైర్యంలో, మన విశ్వాసంలో కదా, మన యొక్క అన్ని పరిస్థితులలో అది ఎంతైనా అవసరమని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నెబుకద్నెజరు 2 చాయిస్లు ఇచ్చాడు వాళ్లకు. సాష్టాంగ పడతారా, అగ్నిగుండంకి వెళ్తారన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే అగ్నిగుండం చూస్ చేసుకున్నారు ఆ ముగ్గురు. ఆ కోవులో మనం కూడా ఉండాలి ప్రియులారా, స్థిరమైన విశ్వాసంతో. దేవుడు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. రండి ప్రియులా, ప్రార్థన చేస్తాం. మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శ్రేష్టమైన ఈ సాయంత్రం వేళ మీ వాక్యం చేత మా జీవితాలను సంధిస్తూ ఉన్నారు. మా జీవితాలను బలపరచండి. ఎన్ని సవాళ్ళు నైనా, ఎన్ని వచ్చినా కానీ మీరు మాతో ఉంటారు. మీ పైన మేము ఆనుకొని నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె నైనా అచంచలమైన విశ్వాస జీవితాన్ని వేరే దేశంలో, వేరే ప్రాంతంలో, వేరే సమాజంలో ఉండినప్పటికీ మిమ్మల్ని వారు విడిచిపెట్టలేదు, మిమ్మల్ని వదిలేదయ్యా. చివరి వరకు నమ్మకంగా ఉన్నారు. రాజ్యాలను కదిలించగలిగారు. అట్టి కృప మీరు మాకు కూడా దయచేయండి. మీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం యేసు దేవుని ఆరాధకులం, వెనుక చూడని సైనికులం. శ్రమ ఎదురైన, మరణమైన బెదిరిపోని విశ్వాసులం. రండి ప్రియులారా, చక్కని పాట పాడుతూ పరిశుద్ధ దేవుని మహింపరుస్తాం. ఈ సమయంలో కానుకలు సమర్పిస్తూ పరిశుద్ధ దేవుని ఆరాధిస్తాం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన, శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం. మరణమైన, శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం.
శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా, శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా, నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మహాదేవుడు మమ్మును రక్షించులే. నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మహాదేవుడు మమ్మును రక్షించులే అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై చేయించిరే వారు. అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసురాజే మాదిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసురాజే మాదిశయం. యేసుదేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసుదేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. శత్రు సైన్యము దండెత్తి వచ్చేగా, యెహోషాపాతు ప్రార్థన చేసేగా. శత్రు సైన్యము దండెత్తి వచ్చేగా, యెహోషాపాతు ప్రార్థన చేసేగా. యుద్ధము నాదని దేవుడు సెలవిచ్చెగా, భయము లేక వారు జయగీతం పాడగా. యుద్ధము నాదని దేవుడు సెలవిచ్చెగా, భయము లేక వారు జయగీతం పాడగా. ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం జరిగించెగా. ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం గెలిపించెగా. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసునాదే మాదిశయం. ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసురాజే మాదిశయం. యేసుదేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసుదేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. శత్రు గొల్యాతు సవాలు విసరగా, దేవుని ప్రజలంతా మౌన మాయగా. శత్రు గొల్యాతు సవాలు విసరగా, దేవుని ప్రజలంతా మౌన మాయగా. ఒక్క దావీదే రోషంతో లేచెగా, జీవము గల దేవుని నామాన్ని చాటగా. ఒక్క దావీదే రోషంతో లేచెగా, జీవము గల దేవుని నామాన్ని చాటగా. చిన్న రాయి ఒడిసెతోన ఆత్మశక్తితో జయించెగా. చిన్న రాయి ఒడిసెతోన ఆత్మశక్తితో జయించెగా. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసునాదే మాదిశయం. తన ప్రాణమిచ్చి
మృతిని గెల్చిన యేసు రాజే మాదిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైనా బెదిరిపోని విశ్వాసులం. మరణమైన శ్రమ ఎదురైనా బెదిరిపోని విశ్వాసులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మరొకసారి జీవాధిపతి అయిన దేవుని నామములో మీకు అందరికీ శుభములు. ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్లో ఈ వర్షిప్ సర్వీస్లో మీరు పార్టిసిపేట్ చేసిన రీతిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తుంటున్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించను గాక. ఈ ఆన్లైన్ ఈ యొక్క స్ట్రీమింగ్ అన్నటువంటిది మరి చాలా కాలంగా మార్చ్ దాదాపు 22 తర్వాత ఇంకా ఈ రీతిగానే ఉంటా ఉంది. ప్రియులారా, చాలా దీని వెనకల హార్డ్ వర్క్ ఉంది, చాలా ఎఫర్ట్ ఉంది. దాదాపు ఇట్లాంటి స్ట్రీమింగ్ చేయడానికి 30-35 గంటలు వర్క్ దీని వెనకల ఉందని మీకు తెలియజేస్తుంటున్నా. మీరు కూడా ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్లో చాలా సీరియస్గా మరి ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము రూఢిగా నమ్ముతుంటున్నాం. ఒక చిన్న మనవి ఏంటంటే, మీరు ఈ టైంలో కదా చర్చ్ సర్వీస్ టైంలో మీరు పార్టిసిపేట్ మీరు కండి. మీరు మీ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయితే అది చాలా బాగుంటుంది. మరి మీ చిన్న బిడ్డలు కూడా ఈ వర్షిప్ సర్వీసులలో మరి పార్టిసిపేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా మేము ప్రభుపేట మేము మనవి చేస్తుంటున్నాం. మరి బర్త్డేస్ అండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రియులు ఉంటే ఈ వారంలో వారిని అందరినీ బట్టి దేవునికి స్తుతులు, దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద ఉండును గాక. వి విష్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ దోస్ ప్రెషియస్ ఫ్రెండ్స్. మరి మరొక విషయాన్ని మీతో మేము పంచుకోవాలనుకుంటున్నాం. మరి ఎవ్రీ ఫ్రైడే సిస్టర్స్కు జూమ్లో ప్రేయర్ ఉంటా ఉంది. తర్వాత మండే నుంచి థర్స్డే మరి ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు మరి షార్ట్ డివోషన్ అండ్ ప్రేయర్ ఉంటా ఉంది. కనుక మీరు దయచేసి ఇందులో కనెక్ట్ కావాల్సిందిగా మిమ్మల్ని ప్రభుపేట మేము మనవి చేస్తుంటున్నాం. చర్చ్ తెలుగు మెథడిస్ట్ చర్చ్ సింగపూర్ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంది. మీ ప్రియులు ఒకవేళ వేరే వేరే దేశాలలో ఉంటే దయచేసి మా యొక్క గ్రీటింగ్స్ మీరు తెలియచేయవలసిందిగా మేము ప్రభుపేట మేము మనవి చేస్తుంటున్నాం. మరొక విషయాన్ని మీతో మేము పంచుకోవాలని ఆశపడుతుంటున్నాం. అదేంటంటే, మన చర్చ్లో దాదాపు 3 సంవత్సరాలుగా మన చర్చ్లో భాగంగా ఉంటూ మన చర్చ్ పరిచర్యలో ఎంతో బలంగా ఎంతో విరివిగా మరి పార్టిసిపేట్ చేసి సేవలో సహకరిస్తున్నటువంటి మరి దైవ సేవకులు బ్రదర్ వసంత్ జోసెఫ్ గారు మరి నిన్నటి దినాన జూన్ 13వ తారీఖున మరి ట్రినిటీ థియాలజికల్ కాలేజ్ నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు. మరి వారి యొక్క థియాలజికల్ కోర్సును ముగించుకుని 3 years ఆఫ్ హెక్టిక్ అండ్ వండర్ఫుల్ కోర్సును ముగించుకుని వాళ్ళు పరిచర్యలోకి వెళ్ళుంటున్నారు. వారిని బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. వారిని అభినందిస్తుంటున్నాం. మరి సంఘపక్షాన వారిని కంగ్రాచులేట్ చేస్తుంటున్నాం. మరి ఇక ఆన్లైన్ దీంట్లో మరి వారే సింగిల్ హ్యాండెడ్గా వీటినన్నిటిని క్యాప్చర్ చేసి ఎడిట్ చేసి మరి ఈ ప్రొడ్యూస్ చేయటానికి దేవుడు వారిని నిలబెట్టాడు. వారిని బట్టి ఎంతగానో మరి సంఘం దీవించబడతా ఉంది. దేవుడు వారిని గొప్పగా దీవించింది గాక. ఈ సమయంలో సంఘపక్షాన మరి బ్రదర్ వసంత్ జోసెఫ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ అండ్ మే గాడ్ బ్లెస్ దిస్ డియర్ బ్రదర్. ప్రియులారా, ప్రార్థన అంశాలు ఉంటే మీరు మాకు తెలియజేయండి. మేము మీ గురించి ప్రార్థన చేయడానికి సంఘం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో అందరం లేచి నిల్చుందాం. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం. రండి ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, మహాఘనుడా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ చక్కని సమయం, ఈ ఆరాధన సమయం మీరు మాకు దయచేశారు ప్రభా. మీ యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి, మీ స్వరం, మీ సమాధానం నాన్న మీరు మాకు అందరికీ దయచేశారు. నీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. ఈ యొక్క సర్వీస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు కనికరించి దీవించండి నాన్న. అతి త్వరలో మేమందరం కూడా మీ మందిరంలో మేము చేరి ఒక విశ్వాస సమాజముగా ఒక చోట కూడుకొని
అతి త్వరలో మిమ్మల్ని ఆరాధించాలని మేము ఆశపడుతుంటున్నాం. కనికరించి దీవించండి. సంఘాన్ని, సంఘ పరిచర్యను గొప్పగా ఆశీర్వదించండి, విస్తరింప చేయండి. అనేక మంది నాయన సంఘంలో యాడ్ చేయమని, రక్షింపబడి సంఘంలో చేర్చబడటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మరొకసారి నాయన మీ సేవకులు బ్రదర్ వసంత్ జోసెఫ్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. నేను ఈ దేశంలో ట్రినిటీ కాలేజ్లో 3 years ఆఫ్ నేను వారి యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని, థియాలజికల్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని నేను సేవకు వెళ్తుండగా ఆ బిడ్డ పైన మీ యొక్క మెండైన దీవెనలను కుమ్మరించండి, మీ ఆత్మచేత అభిషేకించండి, బలమైన మీ సాధనాలుగా నిలబెట్టండి. నేను బబులోన్ లాంటి ఈ పరిస్థితులలో, అవును తండ్రి, ఈ యొక్క నేను షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వారే అలాంటి మీ అభిషేకం ప్రభా ఆ బిడ్డల పైన ఉన్నట్లు ఇదిగో నేను మీ సేవకుని పైన, వారి కుటుంబం పైన ఉంచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు. ఏ సేవనైతే సిద్ధపరిచారో అద్భుతంగా నేను మీ కార్యాలు అక్కడ మీ సేవకుని నిలబెట్టి మీరే జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరత తీర్చి మీరు మహిమ పొందండి. ఈరోజు నేను మరొకసారి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ వేరు హాస్టల్స్లో, డామ్స్లో, నేను అపార్ట్మెంట్స్లో నా బిడ్డలను కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. వారి వర్క్ ప్లేసెస్లో టైం తీసుకుని ఒకవేళ ఈ యొక్క సర్వీస్లో చూస్తుంటే ఆ బిడ్డలను మీరే బ్లెస్ చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అవును తండ్రి, భారతదేశం గురించి ప్రార్థన చేస్తుంటున్నాం. నేను చర్చెస్ ఇలాంటి నేను యాక్టివిటీస్ ఓపెన్ అయి ఉండిగా నేను కనికరించండి. నేను చక్కగా ఇవి నిర్వర్తించడానికి నేను సంఘానికి, కాపురులకు, నాయకులకు, పెద్దలకు కావలసినటువంటి మీ జ్ఞానం, మీ కృపను దయచమని, మీ కాపుదల, మీ సన్నిధి, మీ భద్రత అడుగడుగునా మీరు చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మరొకసారి ప్రభా మీ యొక్క ప్రేమగల హస్తానికి మా జీవితాలు సమర్పించుకుంటూ కనికరించి దీవించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల సాటి లేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మా వంశోలను తెక కించి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవనావు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు చేరువచ్చిన మనందరి పైన, ఆయనను ప్రేమిస్తున్న ప్రతి బిడ్డపై ఇప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తి గల ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వాయుగములకు కలుగునుగాక. ఆమెన్. Good night and God bless you.